ఒకటా రెండా నా బతుకంతా వంకర టింకరేనాయ. చేసిందే చేస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చేస్తుంటుంది. ఆయనకు మాత్రం ఎంత ఓపిక ఉంటుంది, ఆయన మాత్రం ఏడు క్షమిస్తాడు, ఇంకా క్షమించినట్టుంది. ఆయన మనసును ఏం అంచనా వేస్తుంటుంది, ఆయన మనసును ఏం అంచనా వేస్తుంటాడు. ఆయన మాత్రం ఎందాక క్షమిస్తాడు, పద్దాకలు మనకు కూడా తగదలే ఇదే. బాగుంది, తగదన్నావు, మారు మనసు పొందు. ఆయన ఎందాక క్షమిస్తాడు, క్షమించడానికి నువ్వు డిసైడ్ చేసేది ఏంది? నువ్వేమన్నా దేవుని సింహాసనంలో కూర్చున్నావు ఏంది? లేకపోతే నీ బుద్ధి లాగానే దేవుని బుద్ధి కూడా ఉంటుంది అనుకున్నావా? నువ్వు ప్రార్థన, ఆయన ఏం చెప్పాడు? 4-5 తప్పులే క్షమిస్తా, పద్దాకలు మీరు తప్పులు చేస్తే మాత్రం పళ్ళు రాళ్ళు కొడతాను. ఎక్కడ ఉందా? తెలివిలోనో తెలివి లేకో, తెలుసో తెలియకో, చిన్నవో పెద్దవో పొరపాట్లు జరిగినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. ఒప్పుకోమన్నాడు, దిద్దుకోమన్నాడు. పద్దాకల మనకు మాత్రం ఎట్ట చేయబుద్ధి అయితే సిగ్గుసారం ఉండొద్దు. మనమేమన్నా మనస్సాక్షి సచ్చినోళ్ళమా? ఆయన రక్తంతో మనస్సాక్షి శుద్ధి చేశాడు. పద్దాకల గడ్డి తినే చేష్టాలు ఏం చేస్తాం? బుద్ధి జ్ఞానం సిగ్గుసారం ఉండొద్దు. ఉండాలా లేదా? తెలియనప్పుడు అంటే ఏదో అడ్డదిడ్డంగా బతిక, తెలిసినాక మళ్ళీ అదే బతుక చండాలంగా పద్దాకల. దేవుడు తిన చేతురా. మనకు కూడా మనస్సాక్షి ఉంటుంది, కొంచెం ఆలోచన ఉంటుంది, పనిచేసిద్ది. పనిచేసినప్పుడు మన మీద మనకే అసహ్యం పుట్టి ఇలాంటి ఆలోచన వచ్చింది అనమాట. దేవుడు కూడా నన్ను క్షమించడు అనిపించిద్ది. అట్లా నువ్వు నిర్ణయాలు చేయవాక అంటాడు దేవుడు. ఒప్పుకున్నావుగా, బాధపడ్డావుగా, రోషంగా ఉన్నావుగా, తేడా పడుతున్నానని అర్థమైందిగా, పాపం మీద చేదలేసిందిగా, అసహ్యం వేసిందిగా, ఒప్పుకున్నావుగా. ఒప్పుకున్నప్పుడు ఇంక క్షమించక ఏం చేస్తా? తేడా పడ్డాను అన్నావు, సరే పో అన్నా. మళ్ళీ నువ్వంటే ఎట్టబో అంటావా? ఎట్టబో అంటావు? నువ్వు ఎట్టబో అంటావులే, నువ్వు ఎట్ట వదిలిపెడతావు? సోది మోహన్ దానా, ఏమర్థమయ్యా నీకు అంటాడు ఆయన. ఏమర్థమయ్యేది ఏందయ్యా? నాలాంటి పాపాత్మనాలు ఎందుకు వదిలిపెడతావు? నువ్వు వదిలిపెట్టవులే, నువ్వు క్షమించవులే అంటే ఎట్టా? అవిశ్వాసం అయిద్ది అది. అది అన్ని పాపాల కంటే పెద్ద పాపం అయిద్ది. ఒప్పుకున్నావు, క్షమించానని నమ్మి నోరు మూసుకొని పో. ఇంక వదిలే, ఆ పాప ఆలోచనే వదిలే. అయిపోయింది, గతం.